హే మామాస్ అండ్ మచాస్, వెల్కమ్ టు న్యూ కుకింగ్ వీడియో. సో ఈరోజు మనం కుక్ చేయబోతున్నాం మై సూస్ షెఫ్, మై మమ్మీ, మై ఆయి, మై అమ్మ చేసిన ఈ క్లస్టర్ బీన్స్ కర్రీ. సో క్లస్టర్ బీన్స్ని తెలుగులో గోరుచిక్కుడుకాయలు అంటారు, ఇంగ్లీష్లో క్లస్టర్ బీన్స్ అంటారు, హిందీలో గబార్కి పల్లి అంటారు. సో ఈరోజు మనం ఆ కర్రీ చేస్తాం. రోజు నాన్ వెజ్ తిని నాన్ వెజ్ కర్రీస్ వండి మనం బోర్ కొట్టినప్పుడు ఇలాగా వెజ్ కూడా తింటూ ఉండాలి. అండ్ ఐ గెస్ ఈ బీన్స్ తినడం వల్ల మనకి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. ఐ డోంట్ నో, చూడాలి. సో ఇంత ఆయిల్ వేసావేంటి మమ్మీ అంటే, ఏయ్ జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అంది మా అమ్మ. నేను కూడా ఓకే అని చెప్పేసి కామ్గా వీడియో అనేది రికార్డ్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే మనం దాంట్లో ఒక 4 మిరపకాయలు, గ్రీన్ చిల్లీస్ అలా పడేయాలంతే లోపల. సో అది ఫ్రై అవుతున్నప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. అలా పడేసిన తర్వాత 2 టమాటాని కట్ చేసుకుని కసకస దాన్ని పిసికి దాంట్లో పడేయాలంతే. అది ఎందుకు పిసికారో ఏంటో నాకు తెలియదు, మరి త్వరగా ఉడుకుతుందనేమో. చూసావా, వెపన్స్ అనేది ఫస్ట్ దాచేయాలి. ఎందుకంటే ఏ డౌట్ అడిగినా ఇది ఎందుకు మమ్మీ వేసావు, అదే ఎందుకు మమ్మీ అని వేసావు అంటే నెక్స్ట్ డే నేను బయట తినాలి కాబట్టి, అందుకే ఫస్ట్ ఆఫ్ వెపన్స్ అనేది దాచేయాలి. సో ఇలాగ టమాటాస్ వేసుకున్న తర్వాత మనం పొటాటోస్ కూడా వేసుకోవాలి దీంట్లో, దీనివల్ల టేస్ట్ వచ్చిద్దంట. అలా పడేయాలంతే, అలా పడేసి అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక మనం కాసేపు దాన్ని పక్కన వదిలేయాలి అది ఉడకడానికి. అది ఉడికిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. సో 1 స్పూన్ సరిపోతుంది. 2 టమాటాలు, 2 ఆలులు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, నేను కెమెరా పట్టుకుని ఆ గరిట ఎక్కడ మాడిపోద్దా అని చెప్పి హెల్ప్ చేసే లోపల వచ్చేసి ఈ గరిట ఇచ్చేయని చెప్పేసి గరిట తీసుకుని మళ్ళీ మమ్మీ కలిపింది. చూసారా, కలిపిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు ఎంత వేసుకోవాలి ఏంటనేది అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది, మన వాడకని బట్టి ఉంటుంది. సో పసుపు వేసుకుని మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్. సో మిక్స్ చేస్తున్న తర్వాత మనం ఆ క్లస్టర్ బీన్స్, గోరుచిక్కుడుకాయలు ఏదైతే మనం కట్ చేసి సైడ్లో పెట్టుకున్నామో అది మనం దీంట్లో వేసుకుని కలుపుకోవాలన్నమాట. మంచి కలపాలి. ఆ మసాలా, ఆ గ్రేవీ ఏదైతే ఉందో, ఆ ఉల్లిపాయలు, టమాటాలు, దాంతోపాటు మనం వేసిన పొటాటో ఏదైతే ఉందో మంచిగా దీంట్లో కలిపేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నారా? ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకనివ్వాలి. దాంట్లో ఇప్పుడు మనం ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం ఐ థింక్ గరం మసాలా అనుకుంటా, గరం మసాలా వేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ కలపాలి. ఇంత చిన్ని స్పూన్తో వేస్తుంది కాబట్టి అన్నిసార్లు వేస్తుంది. సో మీ టేస్ట్ని బట్టి మీరు ఎంతైతే కారం తింటారో, ఎంతైతే ఉప్పు తింటారో మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసే కర్రీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని మొత్తం కలపాలంతే. ఎందుకు ఏంటని అడగొద్దు, కలపాలంతే. కలపండి, కలపాలి మొత్తం. మొత్తం కలిపిన తర్వాత దానిలో ఏం చేయాలి అంటే మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఆయిల్లో కదా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవాలి అని నేను అడిగితే నెక్స్ట్ నువ్వు రేపు బయట కదా తినాలి అంటారు ఇంట్లో. అందుకే జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అని చెప్పేసి కామ్గా నేను అక్కడ ఏం జరుగుతున్నా సరే నేను వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చెప్పి అప్లోడ్ చేస్తాను అంతే. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. ఇది వెజ్ కర్రీస్ కూడా బాగానే ఉంటాయి, మనం శ్రద్ధ పెట్టి వండుకుని తినాలే, కానీ ఇవి కూడా బాగుంటాయి. ఏమంటారు కమెంట్స్లో చెప్పండి, మీకు వెజ్ కర్రీస్ ఇష్టమా, నాన్ వెజ్ కర్రీస్ ఇష్టమా అనేది. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని అది ఉడికేంత వరకు మనం దానిపైన మూత పెట్టేసి కాసేపు దాన్ని అలా వదిలేయాలి అంతే. ఇప్పుడు మూత తీసి ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మమ్మీ వేస్తుంది ఏంటంటే, మనం ఇడ్లీస్లో, దోసెస్లో కందిపొడి ఉంటుంది కదా, ఆ కందిపొడి వేస్తుంది. ఇదే అంటారు అసలైన సీక్రెట్ రెసిపీ. ఇది వేస్తే టేస్ట్ వచ్చింది.
అని చెప్పింది నా సూ షెఫ్ మా మమ్మీ. దాంతోపాటు కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. ఇంకా కొత్తిమీర గార్నిష్కి కదా, కొత్తిమీర వేసేసుకుని ఇప్పుడు మొత్తం మనం ఏదైతే వేసుకున్నా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఓకే, అది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. దీన్ని ఎంతో స్టైలిష్గా మనం టీవీలో చూపించేలాగా, వీడియోస్లో చూపించి, మాస్టర్ షెఫ్లో చూపించేలాగా మంచిగా సర్వ్ చేద్దాం అనుకున్నా. దాని తర్వాత ఏం చేయిందంటే, అది చూస్తున్నారు కదా, అది మొత్తం ఇరిగిపోయింది. ఆ కప్లో రైస్ ఏదైతే మనం పెట్టామో అది ఇరిగిపోయింది. దానిపైన కొంచెం సాంబార్ ఉంటే సాంబార్ స్టైలిష్గా స్లో మోషన్లో పోద్దాం అనుకున్నా. అది లాస్ట్లో ఏమైందో చూడండి. ఆ పక్కన ఉన్నాయి వడియాలు, గుమ్మడి వడియాలు. సో పైనుంచి కొంచెం సాంబార్ పోద్దామని చెప్పి పోస్తున్నా, అది మొత్తం జైలుకూడలా తయారైంది. టేస్ట్ అయితే సూపర్. సో మీరు కూడా ఈ కర్రీ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి. లైక్ అండ్ షేర్. టేక్ కేర్.